ఇక్కడి ఆలయాలకు లెక్కే లేదు. అయితే పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్ఠించాడని అంటారు. మరికొందరు కుంతిదేవి ప్రతిష్ఠించిందని అంటారు. ఆ కథ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందువల్ల బ్రహ్మహత్య పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమిపైన 5 వైష్ణవ దేవాలయాలను నిర్మించాడని చెప్తారు. అవే పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవే వారణాసిలోని బిందు మాధవ ఆలయం, ప్రయాగలోని వేణి మాధవ ఆలయం, పిఠాపురంలోని కుంతి మాధవ ఆలయం, రామేశ్వరంలోని సేతు మాధవ ఆలయం, తిరువనంతపురంలోని సుందర మాధవ ఆలయాలు. కాకినాడకు దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, వేదవ్యాస మహర్షి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెడుతూ ఈ కుంతి మాధవ ఆలయానికి వస్తాడట. తన దివ్య దృష్టితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్తారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించడం వలన ఈ ఆలయానికి కుంతి మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెప్తుంటారు. కుంతి మాధవుడి పట్టపురాణి రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడికి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా చూశారని చెప్తుంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రావు గంగాధర రామారావు గారికి స్వామివారు కలలో కనిపించేవారని ప్రతీతి. ఏ రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయనకు కలలో కనిపించి ప్రసాదం ఏమీ బాగాలేదని చెప్పేవారట. రాజావారు మరునాడు ఆలయానికి వెళ్లి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోదా అమ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.